ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వడం అంటే గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం అంటే మామూలు ఏదో చిన్న ఎగ్జామ్ కాదు, ఏదో ఒకసారి రాసేసి చేతులు దులుపుకునేది కాదు, అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి ఏదో జాబ్ వచ్చేస్తుంది ఇంటర్వ్యూ చేసి వచ్చేది కాదు. చాలా ఫేజెస్ దాటుకుని వెళ్ళాలి వీళ్ళు. సో అంటే బేసిక్ గా ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ ని ప్రిపేర్ చేయడంలో ఏవి అంటే ఎలాంటివి మీరు ప్రామాణికతగా తీసుకుంటారు, ఎలాంటి విషయాల్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు? ఇది ఈ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ లాంటి ఫౌండేషన్ మేము ఇస్తున్నప్పుడు విద్యార్థుల్లో మేము ఆశిస్తున్న మౌలిక లక్షణాలు, మేము పెంపొందించాలనుకుంటున్నటువంటి కొన్ని పర్సనాలిటీ ట్రైట్స్, వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణంలో భాగమైన అంశాల్లో ముఖ్యమైనది వాళ్ళకి కన్సిస్టెన్సీ అండి. ఈ ఎగ్జామ్ కి అత్యంత కీలకమైంది. అండ్ దేశంలోనే ఏ వ్యక్తికైనా ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి అవసరమైంది ఒకటి స్థిరత్వం. స్థిరత్వం అంటే ఏమీ అవసరం లేదు, ఎగ్జాక్ట్లీ పేషెన్స్. మీరు స్థిరత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ అంటే రెగ్యులర్ కన్సిస్టెన్సీ అంటే చేసిన పనినే మళ్ళీ మళ్ళీ మరింత సులభంగా అయ్యేటట్టుగా మార్చుకుంటూ చేయడం, దాన్ని మనం సింప్లిఫై చేసుకోగలగడం, వేగంతో చేయడం. స్టార్టింగ్ లో మనకి కష్టంగా ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత చేస్తూ చేస్తూ అందులో నైపుణ్యం సాధించి అది స్మార్ట్ గా తయారవుతుంది. స్మార్ట్ అంటే సింప్లిఫికేషన్ ఆఫ్ ద ప్రాసెస్. అది చేసేటట్టుగా ఉండాలి అంటే మనలో కన్సిస్టెన్సీ అనే క్వాలిటీ ఈజ్ ద సింప్లెస్ట్ అండ్ బెస్ట్ ప్రిన్సిపల్. కాబట్టి మేము ఇస్తుంది ఒక రెగ్యులర్ షెడ్యూల్, ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఈ క్లాసెస్ జరుగుతాయి, ఈ ఎగ్జామ్స్ ఈ వీకెండ్ లో ఉంటాయి, ఆ తర్వాత ఈ యాక్టివిటీస్ ఉంటాయి, ఇన్ని హాలిడేస్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ గా ఎప్పటికప్పుడు ఒక స్లాట్ వైజ్ హాలిడేస్ కూడా మేము ఇంటిగ్రేట్ చేస్తూ స్ట్రెస్ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంటాం. దిస్ ఈస్ వాట్ అంటే మేము ఆశిస్తున్నటువంటి ఒకే ఒక లక్షణం కన్సిస్టెన్సీ. కాబట్టి ఆ కన్సిస్టెన్సీ కంటిన్యూస్ గా ఉండాలంటే విద్యార్థి ఏమాత్రం ప్రెషర్ ఫీల్ అవ్వకుండా జాయ్ఫుల్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలి, జాయ్ ఆఫ్ స్ట్రగుల్ ఉండాలి. అలాంటి యాటిట్యూడ్ ని ఇన్కార్పొరేట్ చేసేటట్టుగా మన కరికులం డిజైనింగ్